నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో పర్యటించిన సీఎం జగన్ 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి గుండెపోటు అని మభ్యపెట్టారని చూశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, చివరకు అది గొడ్డలి పోటు అని బయటపడిందని వ్యాఖ్య. హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అధినేత చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శ. వంగవీటి మోహనరంగాన్ని హత్య చేయించింది టీడీపీ అని ఆరోపణ. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని వెల్లడి. వైసీపీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్ విధి విధానాలు నచ్చకే పార్టీ నుంచి బయటకొచ్చానని వ్యాఖ్య. 3 రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అక్కడి నుంచే పాలన సాగిస్తామని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా విశాఖలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ గెలిచి విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత తాను విశాఖలో నివసిస్తానని చెప్పారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి, ఏపీలో అవకాశాల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీపడే సత్తా విశాఖకు ఉందని అన్నారు. ప్రభుత్వం చేయాల్సిందల్లా తుది మెరుగులు దిద్దటమేనని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి గుండెపోటు అని మభ్యపెట్టాలని చూశారని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు అది గొడ్డలి పోటు అని బయటపడిందని చెప్పారు. తప్పుడు ప్రచారంతో గత ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారని దుయ్యబట్టారు. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి గుండెపోటని మభ్యపెట్టాలని చూశారని అన్నారు. తమ మధ్యనే హంతకులు ఉన్నప్పటికీ గుర్తించలేకపోయామని చెప్పారు. బాబాయిని చంపిన గొడ్డలి ఎవరిచ్చారు అని మీ చెల్లెలు అడుగుతుందని ప్రశ్నించారు. వివేక కూతురు డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని గొడ్డలితో నరికిన విషయం జగన్కు ఎలా తెలిసిందని ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని దేవినేని ప్రశ్నించారు. వివేక హత్యపై చర్చకు సిద్ధమా అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ను స్వీకరించే ధైర్యం ఉందా అంటూ సీఎం జగన్కు సవాలు విసిరారు. 58 నెలల వైసీపీ అరాచక అవినీతి ప్రభుత్వ దుర్మార్గాలకి, అరాచకాలకి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ అరెస్టు ఒక నిదర్శనం. మసిబూసి మారేడికాయ చేయాలని, కందకలేని దురద కత్తిపీటకుందని, తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని
తనకు లేని చట్ట పరిధిని జ్యూరిడిక్షన్ని ఆపాదించుకొని ఒక దొంగల ముఠాగా ఏపీఎస్డిఆర్ఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తనకి కావలసిన తనకు సంబంధించిన ముఖ్యులైన అధికారులు రాజేశ్వర్ రెడ్డి, సీతారామరెడ్డి అనే ఇద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని 20 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాల్ని, నిర్మాణ సంస్థల్ని, ఎవరైతే ఏజెన్సీస్ అన్ని రంగాల్లో పనులు చేస్తున్నారో ఆ యాజమాన్యాన్ని బెదిరించే కార్యక్రమం జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల, ధనంజయ రెడ్డి వీళ్ళందరి నాయకత్వంలో రఘురామరెడ్డి అలాగూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో కీలక పాత్ర వహించిన రఘురామరెడ్డి, అదేవిధంగా ఆయనకి తోడు ఈ సీతారామరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులను పెట్టుకున్నాడు, ఇద్దరు అధికారులను పెట్టుకున్నాడు. పత్తిపాటి శరత్ అరెస్టులో వాస్తవాల్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో, పుల్లారావు గారి భార్యనో, కూతురునో, కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే, ఇరికిస్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహన రంగాన్ని హత్య చేయించింది టీడీపీ అని అన్నారు. ఏనాడైనా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలిచాడా అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నోటి వెంట నిజాలు రావు, ఆయనకి మునిశాపం ఉందని తెలిపారు. బోండా ఉమాని ఓడించడం ఖాయమని సవాల్ విసిరారు. ప్రజలు బోండా ఉమాని అసహించుకుంటున్నారని అన్నారు. బీజేపీలో ఉన్న నాయకులు టీడీపీ వ్యక్తులే అని అన్నారు. ఎంతమంది గుంపుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మనందరికి కూడా తెలిసిన విషయమే కదా, హత్య రాజకీయాలు ఎవరు చేస్తారండి? మనకు తెలియదు. వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా చేశారో మనకు తెలియదా? హత్యలకి, వెన్నుపోట్లకి, దిక్కుమాల రాజకీయాలకి, నీచ రాజకీయాలకి అన్నిటికీ కూడా పేరేముందంటే అది చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడరు. ఎందుకంటే అతను దాంతోనే పైకి వచ్చాడు. ఎప్పుడైనా ప్రజలతో పొత్తుందని ఎప్పుడైనా చెప్పగలుగుతాడా? నేను ప్రజల బలంతో గెలుస్తా అని చెప్పగలుగుతాడా? కాసేపేమో వాజ్పేయి బలంతో గెలిచా అంటాడు, కాసేపేమో నరేంద్ర మోడీ బలంతో గెలిచాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ బలంతో గెలిచాడు. ఇప్పుడు సొంతంగా నేను నా కాళ్ళ మీద నేను గెలిచా అని చెప్పనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? దానికి తగ్గట్టు మన దత్తపుత్రుడు గారు వీళ్ళందరికీ కూడా ధైర్యం లేకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? మీ ప్రభుత్వంలో కదా. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా? నువ్వేమన్నా అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రివి, గాడిదలు కాసావా? అప్పుడు సునీతమ్మ ఏం చెప్పింది? అప్పుడు నీ మీద ఆరోపణలు చేయలేదా? మరి ఈరోజు ఆమె ఎందుకు చేస్తుంది? నీ ప్రలోభాలు కదా. ఈ రాజకీయాలు అందరికీ తెలియదా? చంద్రబాబు నీచ రాజకీయాలకి ఎన్ని కుటుంబాలైనా గొడవ పెడతాడు, ఏ విధంగానే గొడవ పెడతాడు. దిక్కుమాల రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి, కుళ్ళు రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి అన్నిటి కూడా చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. వాడు ఏదో మాట్లాడుతున్నాడు, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నాయంటే ఎవరు నమ్ముతారా? చంద్రబాబు ఎప్పుడైనా నిజం చెప్తాడా? స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? చంద్రబాబుకు ఒక మునిశాపం ఉందంట. ఆ మునిశాపం ఏంటంటే నిజం చెప్తే అతని తల 1000 మొక్కలు అయిపోద్దంట. ఆ మునిశాపం కోసం ఎప్పుడు కూడా అతను నిజం చెప్పడు, భయం, మళ్ళీ అక్కడైతే తల మొక్కలైపోద్దామని చెప్పని. అటువంటి వ్యక్తి మాటలు ఈరోజు రాష్ట్రంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వాడి తగ్గట్టు ఇక్కడ గొట్టంగాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు. మాట్లాడితే నా చేయి చూసావా, నీ సంగతి చూస్తాను. ఏం చూస్తారా బాబు? ఏం చూస్తావు? ఇప్పుడు 40 రోజులైంది, రోజు చూస్తున్నావు నన్ను. ఏం చూస్తావు నువ్వు? నీకు చెప్తున్నా బాగుండవమ్మా, నిన్ను ఓడించడం గాయం. నువ్వు ఈ నియోజకవర్గాలు గెలవలేవు, గుర్తుపెట్టుకో. నేను ఇంతకుముందు 25,000 మెజార్టీ చెప్పా, ఇంకా పై మెజార్టీలు నీ మీద గెలవబోతున్నాను నేను. ఎందుకంటే ప్రజల నుంచి నీ మీద అసహ్యం ఉంటుంది,
జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అంత ఉంది. బాగుండమ్మ కూడా ఇదే చెప్తున్నాను, పిచ్చి పిచ్చి ప్రారంభం పిల్లల నువ్వేమైనా మన మా పార్టీ నాయకులు ఎవరైనా వార్నింగ్లు ఇచ్చినా మర్యాదగా ఉండదని మాత్రం బాగుండమ్మకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జగన్ విధి విధానాలు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. వైకాపాకు మరొక షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని గుమ్మనూరు విమర్శించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకది ఇష్టం లేదు. టీడీపీ తరపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తా. తాడేపల్లిలో 2 పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారని ఆరోపించారు. నేను దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనూ ఒక డోన్ నియోజకవర్గానికి ఒక మంత్రి, ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాము. ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం అభివృద్ధి చెందా. ఈరోజు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా ఎక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది. అక్కడ డోన్లో అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన మంత్రి నువ్వు మంత్రి అన్నప్పుడు నాకు ఒక్క బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. కాబట్టి నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పరండి, నా పదవి ఉంది కానీ బీసీలకి పవర్ లేదనే దానికి ఇంకా మీరు మీడియా సోదరులు ఎట్లా రాసుకుంటారో రాసుకోండి. అది నేనేం చెప్పలేను, నా నోటేం చెప్పలేదు. నేను ఏం చెప్పినాను, నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నన్ను ఆ నియోజకవర్గంలో నీకు బలం లేదని చెప్పిన విధంగా నా నియోజకవర్గం బలం ఎందుకంటే ఈరోజు ఏం వర్కులు జరగలేదు. వేదావతి నది ఉంది, అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది. నగరం రిజర్వాయర్కి ఉంది, అది ఎక్కడ బిల్లులు కాకుండా స్టాప్ అయిపోయింది. ఈ 2 రైతులకి మంచి జరిగేదానికి ఉంది కాబట్టి వాళ్ళు పని చేయలేదని చెప్పేసి నాకు కూడా పని చేయలేదప్ప మా ఎమ్మెల్యే మంత్రి అన్నమాట చెప్పడం జరిగింది. నేను ఆ క్యాస్ట్ అని చెప్పలేను కానీ ఆయన ఒక సమర్థవంతుడు, నేను అసమర్థవంతుడు అని నాకు ఏదైనా నేను చెప్పేదానికి నాకు ఇది లేదు. కాబట్టి ఏదేమైనా నాకు అన్యాయంగా ఈరోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పి నేను స్పష్టంగా చేశారంటున్నారు. వాళ్ళేమో ప్రేమ ఉంది జయరాం మీద, 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగించాం, అందరినీ తీసేసిన కూడా నీ పక్కన ఉన్న శంకర్ నారాయణ 2.5 ఏళ్ళకి తీసేశారు, కానీ మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచారు. నా పైన ప్రేమగానే అనుకోవచ్చు. ప్రేమ అనురాగాలు అన్నీ కూడా ఉన్నా కూడా అయినా ఏదేమైనా కూడా ఆ ప్రేమ ఎందుకంటే నేను ఒక కరడుగట్టిన తీవ్రవాదిలాగా పనిచేసిన పార్టీకి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే పనిచేసినాను కూడా. కాబట్టి అన్ని విధాలుగా నాకు అనుభవం ఇచ్చాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడుగట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను. టీడీపీ ప్రభుత్వంపై ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమ దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. గత ప్రభుత్వం మోసం చేయడమే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాల మతాలు అందరూ బాగుండాలి అంటే జగనన్నని సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఇళ్ల పట్టాలను ఎంపీ కేశినేని నాని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. సొంత ఇల్లు లేనటువంటి వాళ్లకు 30 లక్షల ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ అని, ఈరోజు మీకు ఇచ్చిన ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారని అన్నారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమ దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. ఈరోజు నియోజకవర్గంలో 4 మండలాల్లో పట్టాలు పంపిణీ చేస్తున్నామంటే అది జగన్ పుణ్యమేనని అన్నారు. గతంలో పేదలకు కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో 6 లక్షల ఇల్లు అని చెప్పి ఇంటికి ₹1,00,000 చొప్పున కమిషన్ నొక్కేసి మీకు ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. తండ్రి కొడుకులు 2 మోసం చేశారని, కానీ జగన్ అలా చేయలేదని అన్నారు. గత ప్రభుత్వంలో మీ అప్లికేషన్లన్నీ ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకుంటే ఇక్కడే తగలపెట్టారని, కానీ ఈ రోజు ఈ స్థలంలోనే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్తో సహా అందుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పినటువంటి పథకాలు అన్నీ పూర్తి చేశారని అన్నారు. మైలవరంలో ఒక సామాన్యమైన వ్యక్తిని అప్పర కుబేరుడు మీదకు పంపారని, ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత తమదేనని అన్నారు.
నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఇసుక, బూడిద, మట్టి మీద వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారు. కానీ ప్రజలు సమస్యలు చూడటం లేదని విమర్శించారు. దేవినేని ఉమ అప్పట్లో త్రాగటానికి ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడని విమర్శించారు. ఈ మైలవరం గడ్డ మీద వైసీపీ జెండా ఎగరవేస్తామని, తాను నాయకుడిగా కాదని సేవకుడిగా పనిచేస్తానని వెల్లడించారు. 5 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్లో కేటాయించింది. ఎన్ని? 5 లక్షల ఇళ్ళు. ఎన్ని? 5 లక్షల ఇళ్ళు కేటాయిస్తే ఎవరు కేటాయించారు? ఈ నెల కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పేదవాళ్ళకి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను, అదేదో టెక్నాలజీ తీసుకొస్తాను అమెరికా నుంచో, యూరోప్ నుంచో, జర్మనీ నుంచో అని చెప్పి దాంట్లో ఒక్క ఇల్లు పేదవాడికి ఇవ్వాల. 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వాల. కేంద్రం నుంచి డబ్బు వచ్చింది, అన్నీ ఇక్కడ పెట్టి కూర్చున్నాడు. కాంట్రాక్టర్ల దగ్గర ఒక్కొక్క ఇంటికి ₹1,00,000, అంటే 5 లక్షల ఇళ్ళకి ₹1,00,000 చొప్పున కిక్ బ్యాక్స్ తీసుకుని ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వాల. ఒక ఇల్లు ఇచ్చాడా? మీడియా మిత్రులు చెప్పాలి, ఇచ్చారా? ఆ రోజు ₹6 లక్షల ఇల్లు అని చెప్పి ₹1,00,000 కాంట్రాక్టర్ల నుంచి కేఎంవి ప్రాజెక్ట్స్ అని, షాపూర్జీ పాలంజీ అని అట్లా 5-6 సంస్థలకి దాన్ని డివైడ్ చేసి 5 లక్షలని అవి కట్టమని చెప్పి ₹1,00,000 చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు తీసుకుని పేదవాళ్ళకి మట్టికి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి. పచ్చి మోసం చేశారు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇక్కడ పేదవాళ్ళని. అటువంటి సందర్భంలో మీకు అనేక హామీలు కూడా ఇచ్చాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. నాకు తెలుసు 650 పేజీల హామీలు మేనిఫెస్టో ఇచ్చాడు. తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ తర్వాత చూస్తే ఆ పుస్తకాలు కనపడలేదు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఏదైతే ఉందో 650 పేజీల మేనిఫెస్టో మొత్తం మాయమైపోయింది. ఎవరికి చూడటానికి కూడా లేనటువంటి పరిస్థితి చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేశాడా లేదా? ఏమేమి ఇచ్చాడు మీకు చెప్పండి, మీరే చెప్పాలి. నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నా ఇంట్లో ఏం పథకాలు రావు. ఏమ్మా, అమ్మఒడి ఇచ్చాడా? ఒక మైక్ పంపించిన బాబు ఒకరికి, తమ్ముడు, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది లబ్ధి పొందిన వాళ్ళు. టీడీపీతో తన రాజకీయ ప్రయాణం నేటితో ప్రారంభమైందని మైలవరం నియోజకవర్గ రెబల్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజకీయాల్లో అసమ్మతి అనేది మామూలు అని, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆటోనగర్ నందు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కుటుంబంలో ఈ రోజు నుంచి తన అడుగులు పడతాయని అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు తన వల్ల ఇబ్బంది పడిన కారణంగా వారికి క్షమాపణలు తెలిపారు. టీడీపీలో మొదట తమ నాన్న పనిచేసి ఉన్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ రాష్ట్రానికి అవసరమని అన్నారు. ఒక్క అవకాశమని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదని అన్నారు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయటం లేదని వ్యాఖ్యలు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం తనకు అలవాటని అన్నారు. రాజకీయాలు అసమ్మతి అనేది మామూలే అని, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కొంతమందిని ఏదైనా కారణాలతో వ్యక్తిగతంగా కానీ ఇతరత్రా కానీ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాల ద్వారా నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి నేను వ్యక్తిగతంగా క్షమాపణ తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గతంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. నాన్నగారు 1965 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ 1972లో తొలిసారిగా శాసనసభ్యుడు ఎన్నికైనప్పటికీ 1982లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనడం, కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం రాజకీయాల నుంచి బయటికి రావడం, ఆయనతో పాటు నేను కూడా కాంగ్రెస్ తర్వాత ఇట్లా రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయడం. ఏమైనప్పటికీ బాబు గారితో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, ఆధారపడి ఉందని, యువతకి ఉద్యోగ కల్పన కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగుతారని, వారు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఒక పట్టాల మీద తీసుకొస్తా ఉంటే ఒక్క అవకాశం అనే నినాదంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు,
ముందు చూపుతో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కళలు కని ఆకాంక్షించి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంకల్పించారో తర్వాత బాబు గారి తర్వాత కూడా 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి అనేది ఆపకుండా ముందుకు కొనసాగించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందు చూపుతో పనిచేస్తారని ఆకాంక్షించిన మా అందరికీ ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే సంక్షేమం ఒకటే తప్పితే అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం, అభివృద్ధిలో వెనకబాటుతనం పట్టడం, ఇది ప్రధానంగా బాబు గారితో అభివృద్ధి సాధ్యమని, మన రాష్ట్రంలో ఏవైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి జీవనోపాధి కల్పించడానికి వారికి అండగా నిలబడటానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం. టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతున వెంకట మహేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను చట్టసభకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం పవన్ది అని అన్నారు. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతున మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను బ్లాక్ చేసి వేల కోట్లు వైసీపీ నాయకులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. జనసేన టీడీపీ విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. పవన్ బీసీల పక్షపాతి అని కొనియాడారు. గత ఎన్నికల్లో బీసీ అయిన తనకు సీటిచ్చేందుకు పొత్తులని కూడా వదులుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పవన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను చట్టసభకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం పవన్ది అని వెల్లడించారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి 49వ డివిజన్లో అడ్డూరు తమ్మారావు గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన వస్తూ ఉంది. మీరు చూశారు, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు ఇస్తామని మోసం చేశారు. రేట్లు పెరిగిపోయినాయి. ఆరోగ్యశ్రీ ఇస్తానని ఇవ్వలేదు. మా పెన్షన్లు రద్దు చేశారు. రేషన్ కార్డులో మా పిల్లల పేర్లు కూడా నమోదు చేయకుండా సచివాలయ సిబ్బంది మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. వాలంటీర్లు మా యొక్క ఇబ్బందుల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆవేదన ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకు సంపాదించుకోవడానికి మార్గాలు కావాలి, ఉపాధి కావాలని కూడా మాట్లాడారు. ఒక ట్రాక్టర్ ఆయన్ని మేము మధ్యలో ఆపి ఇసుక ధర ఎంత అని అడిగాం. ఈరోజు ధర ట్రాక్టర్ 7,000 అని చెప్పాడు. గతంలో ఎంత అని అడిగా నేను, 1,300 అని చెప్పారు. అంటే మీరు వ్యత్యాసం చూడండి, 5 రెట్లు పెరిగింది. అంటే మార్కెట్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక దొరకట్లా. ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుకలో వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పడానికి ఇంతగానో నిదర్శనం ఏం కావాలి? గత టీడీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా మోసపూరిత వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకున్నారని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా 32 లక్షలకు పైగా జగనన్న కాలనీలు కట్టించారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీలతో పాటు వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే 45,000 ఇళ్ల పట్టాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించిందని తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉంటే ఓర్వలేక ప్రభుత్వం
మీద బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామని చెప్పి పేద ప్రజలను మోసం చేశారని చెప్పారు. రానున్న కాలంలో చంద్రబాబుకి ఆయన దత్తపుత్రుడికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అభ్యర్థుల్ని ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడవసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళిచ్చే గతంలో వాళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ బుక్కుల మీద వాళ్లే మొదలుపెట్టారు ఫోటోలు వేసి. ఏంటి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే దాంట్లో ప్రతి దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో, ఎలాగో ఎన్టీ రామారావు గారు ఫోటో తీసేశారు. చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుని ప్రచారాలు చేసుకుంది ఎవరో గత ప్రభుత్వంలో, మీ అందరికీ తెలిసిన విషయమే. చిత్తు కాగితాలని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయ్యా మాకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమిని ఒక బాత్రూంతో పోల్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు చిత్తు కాగితాలని చెప్పేసి. ఏ ఒక్క సెంటు భూమి లేనివాడికి తెలుసుద్దా ఆ ఒక్క సెంటు భూమి విలువ, ఏ ఇల్లు లేనివాడికి. అలాగే జగనన్న పేదవాడికి సొంతింటికి కలను నెరవేరుస్తున్నారు. వీళ్ళ మాట్లాడేది ప్రజలకి డబ్బులు కట్టించుకొని ఆ డబ్బుని పసుపు కుంకుమ కింద వాడుకొని మళ్ళీ అధికారంలో దురుద్దేశంతో రావాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు వాళ్ళకి ఏదైతే పసుపు కుంకుమ అన్నారో వాళ్ళకే ముఖానికి పసుపు కుంకుమ రాసి మరి సాగనంపారు. అందరికీ మీకు తెలియదేం లేదు జగనన్న ఏ విధంగా కష్టపడుతున్నారో. ఎంత సంక్షేమం కోసమైనా సరే వైద్య విద్య ఆరోగ్యాలు అన్నిట్లో పిల్లలకి విద్యకి ఎంత ఖర్చు పెడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన బాకీలు జగనన్న తీరుస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకి రోడ్డున పడేశారు. డ్వాక్రా మహిళలకి మీ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి మాయమాటలు చెప్పారు. మీరు ప్రజలు గమనించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజలు మద్దతుతో మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తారని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ డివిజన్లో అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఒక్క గడపకి తెలుసుకుంటూ, ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, లేకపోతే మీకు ఇంకా ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బంది ఉందో అని చెప్తున్నారో అవి మేము వెంటనే నోట్ చేసుకొని తగిన అధికారులతోటి వెంటనే మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే విధంగా మేము పరిష్కారం అనేది చేపడుతున్నాము. అలాగే అభివృద్ధి అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన, సంక్షేమం అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనగా మనం ఈరోజు 2 కళ్ళగా ఆయన పరిపాలన అన్నది మనం చూడొచ్చు. కనీ విని ఎరుగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్ళిందని గంట పదంగా మేము తెలియజేయగలుగుతున్నాము. ఈరోజు మేము ప్రతి డివిజన్లోన మేము ఈ మాట చెప్పుకుంటూ తిరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయటానికి కానీ లేకపోతే ఎక్కడ జరిగింది అని అడగడానికి కానీ ఎవరు ధైర్యం అన్నది ప్రతిపక్షం అన్న వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హయాంలోన ఎమ్మెల్యేకి కూడా ఒక రోడ్డు వేసుకునే వెసులుబాటు లేని దుస్థితిలో ఆనాటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ ఉండడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ చిన్న స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి నుంచి ప్రతి ఒక్కరికి ఒక అధికారం అన్నది లేదా ఒక నాయకత్వ లక్షణాలు అన్నవి, అలాగే వాళ్ళకి ఏ రకమైన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ అందించే విధంగా వెసులుబాటు కూడా ఉండటం జరుగుతుంది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోన అభివృద్ధి అన్నది చేసుకోవడం జరుగుతుంది. నిన్న మనం చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఏం చెప్పినారంటే ఆయన డిఎస్సి గురించి లేకపోతే ఏదో కియా తీసుకొచ్చాము, కియా నేనే తీసుకొచ్చాను, కియా వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, నేనుంటే మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేసేవి, నేనుంటే కరోనా వచ్చేది కాదు, నేనుంటే తుఫాన్ వచ్చేది కాదు, నేనుంటే గాలి ఈసేది కాదు, ఇలాంటి పనికి మాటలన్నీ చెప్తున్నారు. ఈరోజు 2,13,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది.
2,70,000 మంది వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ జనసేన జయహో బీసీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ బీసీ డిక్లరేషన్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, సాధికారత కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. బీసీల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఇదే వేదిక మీద చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీడీపీ బీసీ డిక్లరేషన్ చేయనున్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీలు దారుణంగా మోసపోయారని, జగన్ చేసిన మోసం నుంచి కోలుకొని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ వెనకబడిన తరగతుల డిక్లరేషన్ ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. బీసీ డిక్లరేషన్ ప్రకటన చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో క్లస్టర్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 1900 క్లస్టర్ సమావేశాలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించనున్నారు. మంగళగిరి బీసీ డిక్లరేషన్ సభకు జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి కీలక నేతలు హాజరవుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి. ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 42 ఏళ్లు మీరు చేసిన పనులకి ఇప్పుడు చేసిందే కాకుండా మళ్లీ మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ స్పష్టం చేశారు. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం సూపర్ 6 ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉంటే వైసీపీ వారు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ వాంబే కాలనీ జీ బ్లాక్ అమ్మ ఆశ్రమం వద్ద నుంచి ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహిళల సమస్యల్ని తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఇంటింటికి వెళ్తూ ఉంటే మహిళలు తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉంటే వైసీపీ వారు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని, రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం సూపర్ 6 ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను తీసుకువస్తున్నామని తెలిపారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 60వ డివిజన్లో ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి అనే కార్యక్రమాన్ని రెండో రోజు స్థానిక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా కార్పొరేటర్ కంచి ధనశేఖర్ గారు కానీ, సీనియర్ నాయకులు శ్రీరాములు గారు కానీ, మన బుగతా సురేష్ కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు మన గోపి కానీ, అజీబ్ భాయ్ కానీ, సిద్దిక్ కానీ, బెనర్జీ, ఇంకా సాంబశివరావు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంటింటికి కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టిపోయే సూపర్ 6 కార్యక్రమాల గురించి ఇంటింటికి వెళ్ళి కూడా వివరించడం జరుగుతూ ఉంది. మనం అధికారంలోకి రాగానే ఏదైతే ఇచ్చిన హామీలు, ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా, మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రాష్ట్రంలో ఉచిత ప్రయాణం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఎన్ని మంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లలకు ప్రతి నెల 1,500 రూపాయలు, ఇలా ఎన్నో పథకాల ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పాలనని, అరాచకాలని ఎప్పుడు ఎండగట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేను తిరుగుతున్నప్పుడు ఇంటింటికి కష్టాలు చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రజలు. సార్ మేము ఒకప్పుడు 250 ఉండేది మా కరెంటు బిల్లు, కానీ ఈరోజు 850, 900 కడుతున్నామండి. అదేవిధంగా చెత్త పన్ను, మేము ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు బాబోయ్ అని చెప్పి ప్రజలు కూడా ఏడుస్తాను, వాళ్ళ బాధను ఎండబెట్టుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో పర్యటించిన సీఎం జగన్ 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం, మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి గుండెపోటు అని మభ్యపెట్టారని చూశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, చివరకు అది గొడ్డలి పోటు అని బయటపడిందని వ్యాఖ్య. హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అధినేత చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శ. వంగవీటి మోహనరంగాన్ని హత్య చేయించింది టీడీపీ అని ఆరోపణ. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని వెల్లడి. వైసీపీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్ విధి విధానాలు నచ్చకే పార్టీ నుంచి బయటకొచ్చానని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.